జీవన సంగీతం 4వ భాగం. 3వ భాగంలో చూడామణ్ణి కళాధర్కిచ్చి పెళ్లి చేస్తారు. కళాధర్ ఉద్యోగం లేకపోయినా భార్యతో కలిసి అన్న సంపాదన మీద జల్సా చేయడమే కాకుండా లేనిపోని తలనొప్పులు తెస్తాడు ప్రతిమకి. ప్రతిమ కళాధర్కి ఉద్యోగం చూడమని కోరుతుంది. కథ కొనసాగుతుంది. నాన్న, లడ్డెలా వచ్చింది? చిన్నగా అడిగాడు రవి. ఇంటికి వెళ్ళాక అంకుల్ని అడుగుదు గాని అన్నాడు రమేష్. ప్రతి ఐటమ్ని ఆసక్తిగా సంతోషంగా చూస్తున్నారు పిల్లలు. పేకతో ట్రిక్స్ చేస్తున్నాడు నిశాంత్. ఎవడో బాగా మందు కొట్టాడు. నీదంతా మోసం, దగా. నువ్వెలా చేస్తున్నావో నాకు తెలుసు. ముందుగానే నువ్వు ఆ ముక్కలని గుర్తుపెట్టుకున్నావు. ఇంకో పేక తెప్పించి చెయ్యి, మేము ఒప్పుకోం. ఆ పేక అవతల పారై అంటూ ఏదేదో పేలుతూ స్టేజ్ మీదకి వచ్చేశాడు. అతని వెనక నుంచి కొన్ని గొంతులు పచ్చి మోసం అంటూ సపోర్టుగా లేచాయి. వాళ్ళందరినీ అదుపులో పెట్టేసరికి కొంతసేపు పట్టింది. అతను పక్క చెప్తూనే ఉన్నాడుగా ఇవన్నీ ట్రిక్కులని, ప్రయత్నిస్తే మీరు కూడా చేయొచ్చని. అయినా ఏమిటి గొడవ? ఒట్టి అల్లరి మూక, వాళ్ల గోలే వాళ్ళది అంటూ విసుక్కుంది ప్రతిమ. ఇంతలో ఎట్నుంచో రాళ్ళొచ్చి పడ్డాయి. పోలోమంటూ లేచారు జనం. చురుగ్గా లేచి ప్రతిమను పిల్లల్ని తీసుకుని కారు దగ్గరకు వచ్చేశాడు రమేష్. వాళ్ళని కారులో ఎక్కించి రాజమణి వాళ్ల కోసం ఆదుర్దాగా చూస్తున్నాడు. కళాధర్ వెనక వాళ్ళంతా వస్తున్నారు, రెండో గేట్లోంచి వాలితో సహా. ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళని అన్నాడు రమేష్ తమ్ముడితో. మీరెక్కడికి? లోపల గొడవ జరుగుతోంది కంగారుగా అంది ప్రతిమ. నాకేం పర్వాలేదు, నిశాంత్ని తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయాడు రమేష్. ఇంటికొచ్చాక నిద్రపోకుండా మెజిషియన్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చున్నారు పిల్లలు. ప్రతిమ రమేష్ కోసం చూస్తోంది. అతన్ని చూడగానే హమ్మయ్య అనుకుంది కుదుటపడ్డ ప్రాణంతో. రమేష్ గదిలో నిశాంత్, ప్రతిమ, రమేష్ కూర్చున్నారు. అంకుల్ అంకుల్ అంటూ నిశాంత్ చుట్టూ అఖిల, వాణి, రవి. వాటర్ ఆఫ్ ఇండియాలో నీళ్ళలా వస్తాయి అంకుల్, ఒక్కోసారి రావుగా అన్నది వాణి. మీకు బాగుండేవి నేను కొన్ని చేసి చూపిస్తాను, మీరు చెయ్యొచ్చు అంటూ తన దగ్గరున్న బ్యాగ్ తెరిచాడు నిశాంత్. పిల్లలు వాటర్ ఆఫ్ ఇండియా గొడవ మర్చిపోయి వాటికి ఎగపట్టం చూసి నవ్వుకున్నాడు నిశాంత్. నా రచేతిలో ఎన్ని రాళ్ళున్నాయి అన్నాడు అతను. 1 అన్నది వాణి. బాగా చూడు, కనబడుతుందిగా. ఒకటేనా? రాయి మీద రుమాలు పరిచి నీ చెయ్యిలాతే అని వాణి వేళ్లు మెలిక వేయించి పట్టుకొని రుమాల కింద అరచేతిలో పెడుతూ ఇప్పుడెన్నున్నాయి అన్నాడు. 2 ఉన్నాయి అంకుల్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అంది వాణి. రుమాలు తీసేసి అరచేయి చూపించాడు అతను. అరే, ఒక్క రాయే ఉందేమిటి? 2 కనిపించాయా ఇందాక అంది ప్రతిమ. అవునమ్మా, నేను బాగా చూశాను, సైకలాజికల్ ఎఫెక్ట్ అన్నాడు రమేష్. చూడు వాణి, ఈ వేలు పవర్ ఎక్కువ, ఇది పెద్ద రాయి ఉన్నదనే వార్తను బ్రెయిన్కి పంపుతుంది. ఈ వేలు పవరు తక్కువ, ఇది చిన్నదనే వార్తను పంపుతుంది. 2 వేళ్ళు వేరువేరు వార్తలను ఒకే వస్తువు గురించి ఒకే టైంలో పంపటంతో అవి 2 రాళ్లుగా నువ్వు అనుభూతి పొందావన్నమాట అన్నాడు నిశాంత్. వాట్ అంకుల్, దీన్ని నేను కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కదా అంది వాణి. ఓఎస్. పేక తీసుకొని టపటపా కలిపేసి బోర్లించి, అఖిల నువ్వో ముక్క తీసుకో. అది ఏ ముక్కో నువ్వు చూసుకో, నాకు చూపించక్కర్లా అన్నాడు నిశాంత్. అఖిల ఉత్సాహంగా ఓ ముక్క తీసి చూసుకుంది. ఏం? ఎస్ అంకుల్, ఆ ముక్క పేకలో పెట్టేయి మళ్ళీ. అఖిల ఆ ముక్క పెట్టేశాక మళ్ళీ దాన్ని కలిపేసి ఒక ముక్క తీసి తను చూడకుండా పేక అడుగున పెట్టి చూపిస్తూ, నువ్వు తీసిన ముక్క ఇదే కదూ అన్నాడతను నిరుత్సాహంగా ఆ ముక్క వైపు చూస్తూ. నో అంకుల్ అంది అఖిల. అంకుల్ ఓడిపోయాడు అనే ఊహే చేదుగా ఉందా పిల్లకు. సరే, ఈ ముక్క కాదు, ఇదే ముక్క తీసుకో. నేను కుర్చీ మీద బోర్లించాను అవునా? ఎస్. ఇప్పుడు చూడు ఆ ముక్క. ఆ ముక్క తీసి చూసిన అఖిల కెవ్వుమంది. అంకుల్, ఈ ముక్కే నేను ఇందాక చెప్పింది. మరి మీరు బోర్లించింది కళావర్ 6 కదా? అంటే ఎలా మారింది? మీకు మంత్రాలొచ్చు, యామ్ ఐ కరెక్ట్ అంది అఖిల. నవ్వేశాడు నిశాంత్. మరి ఇందాక స్టేజ్ మీద మంత్రాలు లేవన్నారు కదా అంకుల్ అన్నది వాణి. మీ పిల్లలు తెలివిగలవాళ్ళు. కాంప్లిమెంట్ ఒకటి పడేసి మంత్రాలు కాదమ్మా, దీన్ని హస్తలాఘవం అంటారు. క్విక్ మూమెంట్స్ ఉండాలి. ఇంకో ట్రిక్ చేయనా రవి? ఈసారి నువ్వొస్తావా? నో అంకుల్, నాకు పేక తెలీదు. వాణక్కని పిలవండి అన్నాడు రవి. చూడు వాణి, ఈ 4 డైమండ్ 4లు ఇప్పుడు మాయం. ఈ 4 వేరువేరు ముక్కలు తీసుకుని ఒక 4 ఒక రాజు, ఒక 4 ఒక రాణి, ఇలా ఒకటి విడిచి ఒకటి 4 వచ్చేలా పెట్టానా అంటూ పేక చేత్తో పట్టుకొని ఎడం చేత్తో చలో డైమండ్ అంటూ అవే 4 ముక్కలు కింద పడేశాడు. అంకుల్, వరుసగా 4లే ఉన్నాయే. పిల్లల ఉత్సాహాన్ని సరదాగా చూస్తున్నారు ప్రతిమ, రమేష్. ఇదిగో ఇది పావలా అంటూ చేతికున్న వాచి తీసి సోఫాలో పడేసి, చూడు ఏం లేదు కదా అని కుడి చేత్తో పట్టుకున్న పావలాన్ని ఎడం చేతి మోచేతి కింది నుంచి నొక్కి కాస్త పైకి లాగాడు. పావల అదృశ్యమైంది.
చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు పిల్లలు. అనుమానంగా చెయ్యంతా చూశారు. ఎలా మాయమైంది, మేం చూస్తున్నాంగా అన్నారు వాళ్ళు అమాయకంగా. ఇది నాకు చిత్రంగానే ఉంది అంది ప్రతిమ. అందరూ ఆత్రంగా ముందుకు వంగి చూస్తున్నారు. ఈసారైనా ఆ పావలా ఎక్కడి నుంచి తీస్తాడో అన్నట్టు. ఏమిటి చూస్తున్నారు, ఆ పావలా ఇంకా ఇయ్యను, ట్రిక్కు మాయం చేయడం వరకే అంటూ నవ్వాడతను. నువ్వు ఆ పావల ఎక్కడ దాచావో చెప్తే ఎలా మాయం చేసావో చెప్తాను అన్నాడు రమేష్. గొప్ప పని చేస్తావు. అది ఎక్కడో నీ దగ్గరే ఉందని నా అనుమానం. ఏడిసినట్లుంది. చెప్తే ఖచ్చితంగా చెప్పాలి. అనుమానాలు పనికిరావు. ఇది హస్తలాఘవమేనా? అంతే కదా మరి. ఇది చూడమ్మా, ఇది మీరు చెయ్యొచ్చు. ఇదిగో అగ్గిపెట్టే అంటూ దాని అరచెయ్యి బోర్లిచ్చి మధ్యవేలుకు కాస్త పైగా పెట్టి రెండో చేతితో చలో డైమండ్ అన్నాడు నిశాంత్. అగ్గిపెట్టె నిలువునా పైకి లేచింది. అతను వేళ్ళు తెరవగానే మళ్ళీ పడుకుంది. నేను చేయొచ్చా? మా మ్యాచ్ బాక్స్తో చెయ్యొచ్చా అన్నాడు రవి. ఓ ఎస్. రవి బాణంలా కిందికి పరిగెత్తి అమ్మమ్మ అగ్గిపెట్టివ్వు అన్నాడు హడావిడిగా. ఎందుకు అన్నది జానకమ్మ. త్వరగా ఇవ్వు, నేను మ్యాజిక్ నేర్చుకున్నా. ఓయబ్బో, నాకు చేసి చూపించావు. అగ్గిపెట్టెతే ఇదిగో. అగ్గిపెట్టే చేతి మీద పెట్టుకొని అచ్చు నిశాంత్లా చలో డైమండ్ అన్నాడు గంభీరంగా. అది కాస్త కూడా పైకి లేవలేదు. అప్పుడు రవి మొహం చూస్తుంటే నవ్వాగలేదు జానకమ్మకు. పకాలను నవ్వుతున్న జానకమ్మను ఉక్రోషంగా చూసి పైకి పరిగెత్తాడు రవి. నాకు రాలేదు అంకుల్ అన్నాడు చిన్నబోయిన ముఖంతో. అగ్గిపెట్టె లోపల డొక్కును కాస్త తెరిచి దానిలోకి కొంచెం చర్మం వెళ్ళేలా ప్రెస్ చేసి పెట్టె మూసేసరికి అరచేతి అడుగు భాగంలో పెట్టి గట్టిగా నిలబడింది. మధ్యవేలుకు కాస్త ఎగువ ఉండేలా అమర్చి ఇప్పుడు వేళ్ళు ముడు అన్నాడు నిశాంత్. పెట్టె కొద్దిగా పైకి లేచింది. బస్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే అచ్చు నేను చేసినట్లే వస్తుంది. పిల్లలు ముగ్గురు 3 అగ్గిపెట్టెలు తెచ్చుకొని ఆ గొడవలో పడిపోయారు. వాళ్ళిప్పుడు యమా బిజీ. పిలిచినా పలకరు. ఇక నా సందేహం అన్నది ప్రతిమ. అడగమ్మా అన్నాడు నిశాంత్. స్టేజ్ మీద అతను చేసిన ఐటెం ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. 4 పలకలు తీసుకొని ఆడియన్స్లో ఒక్కొక్కరు చొప్పున 4 లేపి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఒక యాక్టర్ పేరుని తలుచుకోమని, వాళ్ళు తలుచుకోగానే నిశాంత్ వాటిని ఆ పలకల మీద రాశాడు. వాళ్ళనొచ్చి చూసుకోమన్నాడు. వాళ్ళు చూసుకుంటే సరిగ్గా వాళ్ళు అనుకున్న పేర్లే ఉన్నాయి. దీన్ని గురించి అడుగుతూ అలా ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అన్నది. దాన్ని టెలిపతి అంటారమ్మా. ఈ విద్య తెలిసిన వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలరు. అంతకన్నా ఆ ఐటెం ఎలా చేశాడో అనే విషయం అతను ఇంకా వివరించడని అర్థం చేసుకుంది ప్రతిమ. నేను కొంతమంది విప్ర వినోదుల్ని చూశాను. మట్టిని పంచదార చేయటం, చొప్పదంట్ల పల్లకిలో ఓ మనిషి కూర్చుని పైకి లేవడం, మామూలుగా కాస్త ఒత్తిడికే తెగిపోయే ఆ దంట్లు మనిషి బరువును తెగకుండా మోయటం. దాన్ని కూడా ఇంద్రజాలమనే అంటారు. వాళ్ళు బాగా నియమనిష్టలు పాటిస్తారు. పురాణంలో ఉండే 66 కళలలో మ్యాజిక్ కూడా ఒకటమ్మా. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, వాయుస్తంభన, జలస్తంభన, పరకాయ ప్రవేశం, ఇవన్నీ ఆ కళకు సంబంధించినవే. అసలు భారతంలో మైసభ సీనంతా ఇంద్రజాలమే. కాన్సంట్రేషన్, విల్ పవర్, సెల్ఫ్ కంట్రోల్, పట్టుదల, కృషి ఉంటే దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. కొన్ని యాంగిల్స్లో మిర్రర్స్ ఫీడ్ చేస్తే ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు కనిపిస్తాయి. మిఠాయి అంగళ్లలో చూడు, ఒక వస్తువు అనేక వస్తువులుగా భ్రమింపచేసేలా ఉంటాయి మిర్రర్స్. తొలిసారిగా అలాంటి మిర్రర్స్ను అనేక కోణాలలో లాఘవంగా నేర్పుగా ఫిట్ చేయడం వంటివి ఇంద్రజాల ప్రదర్శన జరిగింది మైసభలో. అంటే ఈ విద్య ఆధునికులు కనిపెట్టింది కాదు. దీనికి పురాణాల నాటి చరిత్ర ఉందని తెలుస్తోంది కదా. రామాయణ కాలంలో మారీచుడు బంగారు లేడి రూపంలో రావటం కామరూప విద్య. దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చు. ఆ తర్వాత అనేక కథల్లో పరకాయ ప్రవేశాలు, ఇవన్నీ కూడా ఈ కళ ప్రాచీనమైనదనే చెప్తున్నాయి. చేతిలో స్టిక్, డ్రస్సు, టాకింగ్ చార్మ్ ముఖ్యంగా ఉండేవి మ్యాజిక్కు. మహానుభావా, ఇంకా మమ్మల్ని తినేయకు. మెజీషియన్లను కదిపితే ఊటలా ఊరిపోతాయి మ్యాజిక్ విశేషాలు. లాయర్లను కదుపు, కోర్టులు, కేసులు, వాటి పురాతన చరిత్రను గురించి సుత్తి కొడతారు. మీరు అంతే. 1 గంట అవుతోంది. ఇక రేపొద్దున లేవాలా వద్దా? నువ్వెలా ఉన్నావు, ఏమిటి, నీ పిల్లలేం చదువుతున్నారు? ఉత్తరాలు రాస్తే జవాబు ఎందుకు ఇచ్చి తగలడవు? నీ ఉద్యోగం ఎలా ఉంది? కాస్త ఈ ప్రాంతాలకు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇలాంటి సందేహాలు బోల్డున్నాయి నాకు. మళ్ళీ తెల్లవారకు ముందే వెళ్ళిపోవాలి, అర్జెంట్. మీ చెల్లెలు, అల్లుడు, మేనకోడళ్ళు ఈ సౌరభ్యమేనా? కాస్త నా గొడవ పట్టించుకునేది ఉందా అన్నాడు రమేష్ హాస్యంగా. మీ జలసి మండిపోను. మీరు చెప్పరు. మిమ్మల్ని కదిలిస్తే హాస్పిటల్ గురించి, పేషెంట్ల గురించి, మందుల గురించి వినలేక చావాలి.
అంతే, గురువింద గింజ తన నలుపు పెరగదట. ఆయన సందేహాలు తీర్చండి అన్నయ్య. ఇంత చక్కని విషయాలు మీరు చెప్తుంటే ఈ సుత్తిని మాత్రం బాగా కాపీ కొట్టారు. అంతా ఉట్టి జలసి అన్నది ప్రతిమ. వరుసగా అడగరా ఫూల్, ఇంకా నీ సందేహాలు తీరుస్తాను అంటూ నవ్వాడు నిశాంత్. గదిలో లైట్ వేసి మంచం వైపు చూసిన ప్రతిమ ఉలిక్కిపడింది. కళ్ళ మీద చేతులుంచుకొని మంచానికి అడ్డంగా పడుకున్నాడు రమేష్. కనీసం లైట్ వేసినప్పుడైనా అతను ఆ చేతులు తీసి చూడలేదు. ఎప్పుడొచ్చారు మీరు? లైట్ వేసుకోకుండా అలా చీకట్లో పడుకున్నారేం? నన్ను పిలవలేదేం? నేను మీరు రావటం చూడలేదు అంటూ అతని దగ్గరగా వచ్చి చేతులు తొలగించిన ప్రతిమ విచలిత అయింది. అతని ఎర్రని కళ్ళల్లో తడి, నీటి బిందువులు ముత్యాల్లా రాలాయి. ఒక్కసారి ఏమైందండి? ఉద్వేగంగా అడిగిందామె. అమృత చనిపోయింది. ఏమిటి? ఎప్పుడు? ఎలా? డెలివరీ అయిందా? అవును. ఏమైంది? జరిగిందంతా మళ్ళీ ఒక్కసారి కళ్ళకు కట్టినట్లయింది రమేష్కి. ఉదయం 10 గంటలకి అమృతను హాస్పిటల్కి తీసుకొచ్చింది వాళ్ళ నాయనమ్మ సీతారామమ్మ. ఆ రోజు తర్వాత మళ్ళీ కనిపించలేదు అమృత. ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాడు రమేష్. వాళ్ళ ఆయన తీసుకెళ్ళాడు. 15 రోజుల కిందటే తీసుకొచ్చి దిగబిడ్చి వెళ్ళాడు అంది సీతారామమ్మ. మరి ఇన్ని రోజుల నుంచి వచ్చి చూపించుకోకూడదు? మౌనంగా ఊరుకున్నారు వాళ్ళు. అమృతకి పెయిన్స్ వస్తున్నాయి. ఒళ్ళంతా నీరు పట్టింది ఆమెకు. హైడ్రామ్నిసిస్. ప్రీవియస్ చెకప్ లేదు. ఇవి ఫాల్స్ పెయిన్స్ కావు. ఇక్కడ అడ్మిట్ చేసేయండి అన్నాడు రమేష్. పురుడు ఎప్పుడొస్తుంది బాబు? ఈ రాత్రి లోపల వచ్చేస్తుంది. అయితే ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు చూసి మందులు సూది ఇచ్చావుగా అన్నది సీతారామమ్మ. ఇంటికి ఎందుకు? ఇక్కడ జాయిన్ చేయండి. వద్దులే నాయనా, మాకు ఆసుపత్రి పురుళ్ళు అచ్చిరావు. నేను కానీ వాళ్ళమ్మ కానీ ఇంటి పురుళ్ళే. ఈ పిల్లని మాత్రం ఆసుపత్రి పాలు చేయటం ఎందుకు? తొలి కానుపు కూడాను. ఆనవాయితీ ప్రకారం ఇంట్లోనే పోస్తాం ఖచ్చితంగా అందా ముసలావిడ. మీ నాన్నగారు లేరా అమ్మ అమృత? ఆయన్ని తీసుకురాకపోయావా? మగకుంక, వాడికేం తెలుస్తుంది? పెద్దదాన్ని నేను లేను. వీళ్ళమ్మకి నా చేత్తో 8 పురుళ్ళొశాను దర్పంగా అనేసి అమృతం తీసుకెళ్ళిపోయింది ఆవిడ. ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కోసారి చచ్చేంత చికాకు కలిగిస్తాయి. వాళ్ళకి తోచదు, చెప్తే వినరు. ఒక్కో పేషెంటు ఓస్ ఇండిషన్ చేయటం అయిపోయిందా అప్పుడే? చీమ కుట్టినట్టనా లేదు. ఇదేం తగ్గి సచ్చుద్ది అంటాడు నిరాశగా. తగ్గనే లేదంటాడు ఆ తర్వాత. చివరికి కాస్త లావు సూదితో నొప్పి కలిగేలా చేస్తే అబ్బా అంటూ ఆ నొప్పిని పరమానందంగా భరిస్తూ ఇక తగ్గిపోతుంది అనుకుంటాడు. వెంటనే తగ్గిపోతుంది కూడా. ఎంత నొప్పి పుడితే అంత త్వరగా తగ్గిపోతుందనే మూఢనమ్మకం వాళ్ళది. ఇలాంటివే ఎన్నో. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. పేషెంట్ చచ్చిపోతుందనే అనుమానం వస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతాం, అక్కడైతే నలుగురు చూసుకుంటారు అంటూ వాళ్ళ ఊరికి ప్రయాణమైపోతారు. ఒక్కోసారి పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, చెప్తే వినరు. ఆ సాయంత్రం కంగారుగా వచ్చాడు అమృత తండ్రి. నొప్పులు ఎక్కువైపోయినాయి, నువ్వు వచ్చి చూడు అంటూ. ఆ అమ్మాయిని ఇప్పటికైనా హాస్పిటల్కి తీసుకురండి, ఇంటి దగ్గర వద్దు, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇక్కడైతే అన్నీ నాకు అందుబాటులో ఉంటాయి రమేష్ నచ్చి చెప్తున్నట్లుగా అన్నాడు. అమృతను తీసుకొచ్చాడు. ఓ గంట పోయాక. ఆ నొప్పులకు తట్టుకోగల వయసు, శక్తి కూడా లేవు అమృతకి. మావయ్య పర్వాలేదు కదా? ఇంకెంతసేపు మావయ్య? నా వల్ల కాదు, ప్లీజ్ నాకు ఈ నొప్పులు తెలియకుండా చెయ్యి. నువ్వు నా దగ్గరే ఉండు మావయ్య అంటూ అరుస్తోంది. తగ్గిపోతుందమ్మా, ఇంకెంతోసేపు లేదు. పండంటి బాబును చూసుకోగానే ఇవన్నీ గుర్తుండవు నీకు అంటూ ధైర్యం చెప్తున్నాడు రమేష్. అమృతకు మగబిడ్డ. ఏం బిడ్డ అన్నదామె ఆత్రంగా. మై గాడ్, ఇంకో బిడ్డుంది లోపల, ట్విన్స్. ప్రీవియస్ చెకప్ లేనందున ముందుగా గెస్ట్ చేయడానికి వీలు కలగలేదు. అమృతకి ఫిట్స్ వచ్చాయి. వెంటనే ఫిట్స్ రావటం మొదలెట్టాయి. డిలే అయితే ప్రమాదం. వ్యాక్యూమ్ ఎగ్జాస్టర్స్ ఉపయోగించి రెండో బేబీని బయటకు తీశారు. ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ కావటం లేదు. అసలే ఆ అమ్మాయికి బ్లడ్ తక్కువగా ఉంది. శ్వాస అందటం లేదు. ఆక్సిజన్ పెట్టారు. రికవరీ అవటం లేదు. నిమిషాలు అతి బరువుగా దొర్లిపోతున్నాయి. నో హోప్స్. అమృత తల్లి సీతారామమ్మ గొల్లుమన్నారు. గిల్టీగా ఉంది రమేష్కి. మావయ్య నా దగ్గరే ఉండు, నాకు భయం మావయ్య, వెళ్ళిపోకు. అమృత కేకలు ఇంకా వెన్నాడుతున్నాయి. మావయ్య నన్నెత్తుకోవు, నువ్వు వెళ్ళిపోకు, అన్నం తినుస్తా. ఆనాటి పసిపాప అమృత స్మృతులు. మావయ్య నువ్వు వెళ్ళిపోకు, నాకు భయం. ఈనాటి పసితనం బీడని అమృత బేలతనం. ఎప్పటికప్పుడు చెకప్ చేయించకూడదు. ప్రాణం మీదకి వచ్చిందాకా నాటు వైద్యాలు చేస్తూ ఇంట్లో ఉంచుకోకుండా తను చెప్పగానే అడ్మిట్ చేయకూడదు. తను చెప్పిన మందులు సరిగ్గా వాడకూడదు. అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి పెళ్ళేమిటి, పిల్లలేమిటి? అమృత అంటే వాళ్ళకి ప్రేమ లేదా? ఎందుకు లేదు? పుష్కలంగా ఉంది. మరి సెంటిమెంట్స్, అవే మూఢనమ్మకాలు, మూఢాచారాలు. అమృత చనిపోయిందంటే అది తన సమక్షంలో నమ్మబుద్ధి కావటం లేదు.
మామయ్య అంటూ సన్నని కంఠంతో భయంగా బేలగా ఆర్తిగా అమృత అరిచిన అరుపులు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి. చివరికి ఆమెను రక్షించుకోలేకపోయాడు తను. కళ్ళల్లోకి నీళ్లు చివ్వున తన్నుకొచ్చాయి రమేష్కి. ఏమిటండి మీరు? డాక్టర్స్కి కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయా? ఎన్నో చావులు చూస్తుంటారు మీరు. క్యాజువల్గా తీసుకోవాలి కానీ ఓదార్పుగా అంది ప్రతిమ. ఎన్ని చావులు చూస్తే మాత్రం ఆత్మీయులైన వాళ్ళ విషయంలో మాకు మాత్రం స్పందన ఉండదా? డాక్టర్లకి ఏ అనుభూతులు ఉండవని ఎలా అనుకుంటారు? ముక్కు మొహం తెలియని వాళ్ళు చనిపోతేనే ఆత్మీయులు చనిపోతూనూ ఒకేలా ఫీల్ అవుతారా? మీరు మాత్రం. మేము అంతే. అమృతతో నా అనుబంధం ఈనాటిది కాదు ప్రతిమ. పసిపాపగా నా గుండెల మీద ఆడుకుంది. పాలు కారే బుగ్గలతో నా చెయ్యి పట్టుకొని నా వెంటే తిరుగుతూ మావయ్య మావయ్య అని అభిమానంతో నోరారా పిలిచింది. ఈరోజు బేలగా తనను రక్షించమని అడిగితే నేనేం చేశాను? అమృత మళ్ళీ నాకు కనిపించకుండా ఉన్నా బాగుండేది. అతనికి ఇంకేం చెప్పినా ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోయింది ప్రతిమ. కొంచెం సేపు అతన్ని ఏకాంతంగా వదిలేస్తేనే నయం. ఆ రాత్రి అన్నం కూడా తినలేదు రమేష్. అలాగే అమృత జ్ఞాపకాల్లో నలిగిపోతూ పడుకున్నాడు. వాణి మరుసటి రోజు నాన్నగారి దగ్గర పడుకుంటానంటూ వాణిని రమేష్ దగ్గరికి పంపింది ప్రతిమ. నాన్న అంటూ రమేష్ మెడని కావలించుకొని పడుకుంది వాణి. మౌనంగా వాణిని దగ్గరకు తీసుకున్నాడు రమేష్. అప్పుడు అమృత కూడా ఇలాగే ఉండేది. అప్పుడప్పుడు తనని ఇలాగే కావలించుకొని పడుకునేది. డాక్టర్, ఆ రోజు మన హాస్పిటల్లో అమృత అనే అమ్మాయి ప్రసవించి చనిపోయింది చూడండి. ఆసక్తిగా చూశాడు రమేష్. అమృత పిల్లలిద్దరూ చనిపోయారట. తల్లిని మింగిన పిల్లలు అని సరిగ్గా నీళ్లు పోయక టైంకి పాలు పయ్యక ఆ పెద్దవాళ్లే బలవంతంగా చంపారట. నర్సు పారిజాతం చెప్పుకుపోతోంది. తల్లిని మింగిన పిల్లలు. ఆ అమాయకుల మీద పడి ఏడవటం ఎందుకు? వాళ్ల మూర్ఖత్వమే ఆ పిల్లను బలి తీసుకుంది. అయినా వాళ్ళకు బుద్ధి రాలేదే. అమాయకులైన ఆ పసికందుల్ని అమృత చావుకు బాధ్యులుగా చేసి వాళ్లను కూడా పొట్టను పెట్టుకున్నారన్నమాట. వీళ్ళు హంతకులు కాదు. ఆ సీతారామమ్మని ఉరి తీయాలసలు. ఇంత చదువుకుని కూడా తల్లి భావాలకు మద్దతునిచ్చి కూతుర్ని చంపుకున్న అమృత తండ్రికి వెయ్యాలి ఉరిశిక్ష. ఆ పసిపిల్లలు ఏం చేశారు? పోనీలేండి, అలాంటి వాళ్ల మధ్య ఆ పిల్లలు బ్రతికున్నా ఏ అర్భకులుగానో తయారయ్యేవాళ్ళు. అలా చనిపోయి అదృష్టవంతులయ్యారు అంది ప్రతిమ. ప్రతిమ, అంత దూరంగా పడుకున్నావేం? ప్రతిమ, వినబడుతోంది. నాకు చలేస్తోంది. మీ కాళ్ళ దగ్గర రగ్గుంది, కప్పుకోండి. నువ్వు కప్పు. మీరే కప్పుకోండి. నాకొద్దు, మానేయండి. మొగుణ్ణింత చలిలో పడుకోబెడితే ఎంత పాపమో తెలుసా? పడుకోండి, గొడవ చేయక. నువ్వు నా దగ్గరగా పడుకో, నాకు భయమేస్తుంది. ఏమిటి భయమా? మీకా? ఆశ్చర్యంగా అతని వైపు చూసింది ప్రతిమ. రమేష్ కళ్ళల్లో అణిచిపెడుతున్న నవ్వు, ఆ ఛాయలతో పాటు కోరిక కెరటాలు. చప్పున దిండులో మొహం దాచుకుందామే. అతని చేతులు ఆమెను చుట్టుకుంటున్నాయి. వదలండి, ఈరోజు శుక్రవారం. చచ్చాం. రేపు శనివారం కాబోలు. అవును, ఎల్లుండి ఆదివారం. సోమవారం కూడా కుదరదన్నావు. కార్తీక సోమవారం కదా. గురువారం సాయిబాబా అనుకుంటాను. వారానికి 2 రోజులేనన్నమాట. ఆడవాళ్ళకి భక్తి ముదిరి పిచ్చిలోకి దిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఆ మొగుడు కాస్త ఇంకో దాన్ని వెతుక్కొని చక్కా పోతాడు, లేదా సన్యాసుల్లో కలుస్తాడు. అప్పుడు ఇంకా ఎంచక్క మంగళవారం గౌరీదేవికి, బుధవారం గంగమ్మకి కూడా మీరు కట్టేసుకొని కూర్చోవచ్చు. దాని వంక చూశాడు, దీని వంక చూశాడు అంటూ నసా మాకుండదు. మీరేం చేయబోతున్నారు? నవ్వాపుకుంటూ అడిగింది ప్రతిమ. ఫలితంబునకై భవిష్యత్తులో వేచి ఉండు. సరే, వర్తమానంలో నా జోలికి రాకుండు. ఇంత చెప్పినా అసలు మన పురాణాలేం చెప్తున్నాయి? భర్త మాటకు ఎదురు చెప్పొద్దు. పతివ్రతలంతా భర్త ఏం కోరితే అదే చేసేవారట. నేను పతివ్రతను కాదు కదా. అందుకని ప్రస్తుతం మీ కోరిక తీర్చలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మొండి. పర్లేదు. అలిగినట్లుగా రెండో వైపుకు తిరిగి పడుకున్నాడు రమేష్. ఇప్పుడు తన్ని బ్రతిమాలితే అతను ఏం కోరుతాడో తెలుసు కనుక గప్చిప్గా పడుకుంది ప్రతిమ. చూడమణి, ఈ మసాలా నూరు అంటూ గదిలో పడుకున్న చూడమణికి వినపడేలా ఓ కేక పెట్టింది జానకమ్మ. ఏమిటి, ఈ వెల్లుల్లిపాయలు కూడా వెయ్యాలా? వాటి వాసన అంటేనే నాకు అసహ్యం. నేను నూరను. పని మనిషి చేత నూరించుకోండి, ముఖం చిట్లించుకుంటూ అన్నది చూడమణి. అయితే ఆ అన్నం బార్చు, నేను నూరుకుంటాను. పనిపిల్ల నూరితే బాగోదు. అంత పెద్ద గిన్నె నేను వార్చలేను. బాగుందమ్మా. అందరూ గదుల్లో నీలిగి పట్టుకొని పడుకుంటే ఇక్కడ మీ పుట్టింటి నుంచి అరణం వచ్చిన వంట మనుషులు ఎవరూ లేరు. నేనే కాదు, గదుల్లో చాలామంది నీలిగి పట్టుకొనే పడుకుంటున్నారు. ప్రతిమ గురించా నువ్వనేది? దాని మొగుడు సంపాదించి అందరికీ పోస్తున్నాడు. దానికి చేయాల్సిన అవసరమేం లేదు. దమ్మిడి సంపాదన లేని మనం చెయ్యాలి. అయినా దాని తరపున నీ తరపున గాడిద చాకరీ నేనేగా చేస్తున్నాను.
నేను ఆవిడ అనలేదు, మీరు లేనిపోయిన అర్థాలు తీస్తున్నారు. మరి నన్న అనేది ఇష్టం ఉంటే చెయ్యరాదా, లేకుంటే అవతలికి పోరాదా, ఎందుకు వచ్చిన మాటలు ఇవి అన్నది కాంతమ్మ. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది చూడామణి. ఆ పిల్ల జోలెందుకు, వాడు విన్నాడంటే ఇంకా ఆ అగ్గి ఆరదు. ఇలాతే నేను నూరుకొస్తా అన్నది రాజామణి. నువ్వు అలాగే వెనకేసుకురా, అయినా నాదేం పోయింది, నాకు పని జరగడం ప్రధానం, నువ్వే నూరు అన్నది జానకమ్మ. అమ్మా, మిమ్మల్ని రాధమ్మ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు అంటూ వచ్చాడు వాలి. గబగబా పనిచేసుకుని రాధ దగ్గరికి వెళ్ళింది జానకమ్మ. రాధ డబ్బులు బాగా దండుకోవటానికి అవకాశం ఉన్న ఓ ఉన్నత ఉద్యోగి భార్య. కొత్త కొత్త నగలంటే వెర్రిమోజు. తను తీసుకోవటమే కాకుండా జానకమ్మ కూడా ఎక్కిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి స్నేహం వయోభేదం లేనిది. ఇద్దరి ఆలోచనల్లో ఉన్న ఏకాభిప్రాయమే ఇందుకు కారణం. వచ్చారా పిన్నిగారు, ఇదిగో ఈ చంద్రహారం చూడండి, ఎంతో పెద్ద ఖరీదు లేదు, 7-8 వేలే. సన్నగా ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత ఫ్యాషనబుల్గా కూడా ఉంది చూడండి. మీ అమ్మాయికైనా బాగుంటుంది, మీ మనవరాలకైనా ఉంటుంది, తీసుకోండి. మీరెలాగూ వద్దనరని నాతో పాటు మీకు కూడా ఓ హారం కొని తెచ్చేశాను మెడ్రాస్ నుంచి అన్నది రాధ. నీలిరంగు ముఖమల్ పెట్టెలో మిషన్తో చేసిన ఆ హారం సన్నగా అందంగా తణుకులింతోంది. జానకమ్మ కళ్ళు తిప్పుకోలేకపోతోంది. ఇది ప్రతిమ వేసుకుంటే ఎంత బాగుంటుందో. దానికి అసలు నగల మీద కోరికే ఉండదు. తను కూడా పట్టించుకోకపోతే అలాగే ఉంటుంది, దీపపు సెమ్మలాగా. తీసుకోండి, డబ్బులు 4 రోజులు పోయాకైనా ఇవ్వచ్చు. అయినా డాక్టర్ గారికి ఇదో లెక్క. వెంటనే ఆహారం తీసుకొచ్చి ప్రతిమకు చూపించింది జానకమ్మ. బాగుంది, ఇచ్చేసిరా అన్నది ప్రతిమ. బాగుందేవ్, ఇవ్వడానికి కాదు, మెడ్రాస్ నుంచి మన కోసం కొనుక్కొచ్చింది, నీకని తీసుకున్నాను అన్నది జానకమ్మ. ఈవిడికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఇంట్లో ఖర్చుకి అంతు పొంతు లేకుండా పోతుంది. ఓ పక్క బట్టలు కొంటే వేలవుతున్నాయి, రోజుకు 100 రూపాయలు పై ఖర్చు చాలటం లేదు. చూడమని ఏమన్నా ఫీల్ అవుతుందని తను వాలికి కూడా పూర్వంలాగే డబ్బులు ఇచ్చేస్తోంది. దాంతో అతను మరీ విజృంభిస్తున్నాడు. ఇంట్లో ఎవరికీ బాధ్యత లేదు, మామగారితో సహా. డబ్బులు ఇవ్వకపోయినా, అడిగింది అమర్చకపోయినా అలగటమే. కళాధర్ సరే సరి, తల్లి ఖర్చులకు కూడా అంతులేదు, అన్నీ నీకోసమే అంటుంది. లాభం లేదు, తను కొంచెం గట్టిగా ఉండాలి. చంద్రహారానికి తను చచ్చిన డబ్బివ్వనని, ఆహారం వెంటనే రాధకి ఇచ్చేసి రమ్మని తీవ్రంగా మందలించి ఇచ్చేసి వచ్చే వరకు ఊరుకోలేదు ప్రతిమ. మొదట తిట్టినా ఆ రోజు గొలుసుకు డబ్బిచ్చేసింది ప్రతిమ. ఇప్పుడు అంతేలే అనుకుంది జానకమ్మ. కానీ ఈసారి ప్రతిమ అంత ఖచ్చితంగా ఉండి గొలుసు ఇచ్చేసే వరకు తనని తినేసింది. ఇదేమిటి పిన్నిగారు అంటూ రాధ నిష్ఠూరంగా మాట్లాడింది. దీంతో జానకమ్మలో అసంతృప్తి, అవమానం భగ్గున లేచాయి. ప్రతిభతో మాట్లాడడం మానేసింది. ఇదెన్ని రోజులు? 4 రోజులైతే ఆవిడ దారిలోకి వస్తుంది అనుకుంటూ తను మౌనంగానే ఉండిపోయింది ప్రతిమ. వాలి 50 రూపాయలు ఇస్తున్నాను, ఇదే రోజంతా సరిపెట్టాలి, ఇంతకన్నా ఒక్క పైసా కూడా ఎక్కువయ్యను అంటూ వాలికి ఇచ్చే డబ్బు సగానికి సగం తగ్గించేసింది ప్రతిమ. వాలి సంచి తీసుకుని బజారుకి బయలుదేరాడు. చుట్టలైపోయాయి, అవి వక్కలు పట్రా అన్నాడు నారాయణమూర్తి. గ్లూకోజు, ఒక జెండు బామ్ సీసా, తేనె తీసుకురా, అయిపోయాయి అన్నది జానకమ్మ. ఈ పేపర్ మీద రాసిచ్చిన పుస్తకాలు కొనుక్కురావాలి, బొత్తిగా బోర్ కొట్టేస్తోంది అన్నది చూడామణి. చూడు, కిమాం ఖాళీ అయిపోయింది, అది పచ్చివక్కలు, సున్నం సీసా పట్రా, తర్వాత వెన్న తీసుకురా, మంచి కేకులు చేస్తాను. ఇలా అందరూ అలవాటు చొప్పున పురమాయింపులు మొదలుపెట్టారు. అమ్మగారు 50 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వన్నారు. ఇందులో 20 రూపాయలు దేవుడి పళ్ళు, పూలు, టెంకాయలు, వీటి కిందికి పోగా మిగిలేవి 30 రూపాయలు. ఇవి సాయంత్రం దాకా రావాలి, ఇవన్నీ తేవటం కుదరదు. కూరలు ఏం కావాలో చెప్పండి అంతే అన్నాడు వాలి. తనకేం డబ్బులు మిగిలవనే అసంతృప్తి ఛాయలు వాలి గొంతులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. అందరి ముఖాలు మాడిపోయాయి. ఎవరికి వారే తమకేదో పెద్ద అవమానం జరిగినట్టు ఫీల్ అవటం మొదలుపెట్టారు. అమ్మా, అయ్యగారి చీటీ ఇచ్చిరమ్మన్నారు అంటూ కాంపౌండర్ చీటీ ఇచ్చి వెళ్ళాడు ప్రతిమకు. చీటీ విప్పింది ప్రతిమ. 4 మనుషులు భోజనానికి వస్తున్నారు, చాలా ముఖ్యమైన వాళ్ళు, ఏమైనా స్పెషల్స్ కూడా చేయించు, 1 గంటకల్లా వచ్చేస్తాం అని రాశాడు. వాలిని పిలిచి 4 మనుషులు భోజనానికి వస్తారట, 1 గంటకల్లా వంట కావాలని చెప్పు, సేమియా పాయసం, వెజిటబుల్ పులావ్ చెయ్యమను, కాసిని గారెలు కూడా వండమను అని చెప్పింది ప్రతిమ. తను వెళ్ళి ముఖాముఖి వాళ్లతో మాట్లాడాలనిపించలేదు ఆమెకు. అంతా కట్టగట్టుకొని తనతో మాట్లాడడం మానేశారు. తల్లి కూడా ముభావంగా ఉండటంతో ప్రతిమ మనసు గాయపడింది. రమేష్ గెస్టులతో సహా 1 గంటకు వచ్చేశాడు. టేబుల్ మీద చకచక అన్నీ వడ్డించేశాడు వాలి. అంతా వచ్చి కుర్చీలో కూర్చున్నారు. వడ్డించిన పదార్థాల వైపు మార్చి మార్చి చూశాడు రమేష్. నవ్వుతున్న అతని ముఖం సీరియస్గా మారింది. అతని చూపులు
అతని చూపుల వెంట తన చూపులు పోనిచ్చింది ప్రతిమ. 2 కూరలు, పచ్చడి, సాంబారు అంతే, స్పెషల్స్ ఏమీ లేవు. పప్పు కూడా లేదు. గబగబా వంటింట్లోకి వెళ్ళి బిర్యానీ, సేమియా చెయ్యలేదా? తల్లిని, రాజామణిని ఉద్దేశించి అడిగింది ప్రతిమ. బిర్యానీలోకి సరిపడా నెయ్యి లేదు, మసాలా దినుసులు లేవు, జీడిపప్పు చాలా ఖరీదుగా ఉంది. నువ్విచ్చిన డబ్బులు సరిపోలేదు. కందిపప్పు కూడా లేకపోతే ఆ డబ్బులకు కాస్త తెప్పించి సాంబార్ చేసి మిగిలిన డబ్బుకు వచ్చినవేవో తెప్పించి వండాం అన్నది జానకమ్మ. గుండె గుబేలుమన్నది ప్రతిమకి. ఇదా తనను వాళ్ళు సాధించే సమయం? డబ్బు ఎక్కువ ఇవ్వటం తను మర్చిపోయింది. వాళ్ళు అడగకూడదు. అడ్డమైన వాటికి అయితే 10 సార్లు అడిగి తన ప్రాణం తీస్తుంటారే. అప్పడాలు కూడా లేవా? తెప్పించడం మర్చిపోయాం. ఎంత మూర్ఖులు! డబ్బులు చాలకపోతే నన్ను అడగకూడదా? ఏమోనమ్మా, నువ్వంతకన్నా ఇవ్వనన్నావట కదా, నిష్ఠూరంగా అన్నది జానకమ్మ. ఇలాంటప్పుడు కూడా ఇవ్వనంటానా? పళ్ళ బిగువున అన్నది ప్రతిమ. ఏమోనమ్మా, ఎలాంటప్పుడు ఇస్తావో ఎలాంటప్పుడు ఇవ్వవో మాకేం తెలుసు, అక్కసుగా అంది జానకమ్మ. కూతురు గొలుసు తన చేత రాధకు తిప్పి పంపేసినప్పటి నుంచి మంటగా ఉందావిడికి. నువ్వు తల్లివి కావు, రాక్షసివి, నా పాలిట పిశాచానివి, వణుకుతున్న గొంతుతో అని వాకిట్లోకొచ్చి వాలిని పిలిచి, నీకు పొగరు బలిసిందా? ఎవరైనా వస్తే కూడా డబ్బు ఇవ్వనన్నానా నేను? తీవ్రంగా అన్నది ప్రతిమ. వాళ్ళు చెప్పినవన్నీ తెచ్చానమ్మా. నెయ్యి, జీడిపప్పు వాళ్ళు నాకు చెప్పలేదు. ఉన్నాయనుకున్నాను. తల్లి తోడమ్మా, నేను డబ్బు లేదని ఈరోజు వాళ్లకు చెప్పలేదు. కావలసినవన్నీ రాసిమ్మన్నాను అన్నాడు వాలి. వాలికి కూడా భయంతో బిక్క చచ్చినట్లయింది. ఇదంతా తన తల్లి వాళ్ళు కలిసి కావాలని చేసిన పనేనని అర్థమైంది ప్రతిమకు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి ఏవైనా స్వీట్స్ పట్రా అర్జెంటుగా అంటూ 50 రూపాయలు ఇచ్చిందామే. ప్రతిమకి రమేష్ ముఖం చూడాలంటే భయంగా ఉంది. గదిలోనే ఉండిపోయింది. చకచకా భోజనం చేసి గదిలోకి వచ్చాడు రమేష్. అతని ముఖం రాయి కన్నా కఠినంగా ఉంది. అవమానంతో ఉడికిపోతున్నట్లుంది. ప్రతిమ వైపు పురుగును చూసినట్లు చూశాడు. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చిన వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు రమేష్. అతను అటు వెళ్ళగానే నురగలు కక్కుకుంటూ వచ్చాడు వాలి స్వీట్స్ తీసుకుని. కనీసం రమేష్ తనను చెడామడా తిట్టినా బాగుండేది అనిపిస్తోంది ప్రతిమకు. అతని చూపులు తనని కోసేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. వెర్రి ఆవేశం వస్తుంది ఆమెకు. వాలి తెచ్చిన స్వీట్ ప్యాకెట్ వంటింట్లోకి తీసుకెళ్ళింది. అది జానకమ్మ మీద పడేలాగా విసురుగా గిరాటేసి కోపంగా నిలబడిందామె. ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఇంట్లో అందరి ముఖాలు పరమ వికృతంగా కనపడుతున్నాయి ఆమెకు. బాగా చురుకు తగిలే ఊర బెత్తం తీసుకుని ఇంటిల్లి పాదిని ఎవరైనా వచ్చి చచ్చేటట్లు బాధితే బాగుండును అనిపిస్తోంది. వందల సంఖ్యలో తేళ్లు కొండీలు పైకెత్తుకొచ్చి వీళ్ళందరినీ అంటపొడిస్తే చూడాలనిపిస్తోంది. తల్లిని ఉద్దేశించి చేతితో గుమ్మం వైపు చూపిస్తూ, గెట్ అవుట్, నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు, పో, వెళ్ళు అంటూ జానకమ్మ చేయి పట్టుకుని శివంగిలా ఒక్కలాగు లాగింది ప్రతిమ. గబగబా లోపలికెళ్ళి జానకమ్మ పెట్టి తెచ్చి దొడ్లోకి గిరాటేసి, ఇంకా నిలబడ్డావేం, కదులు, బెబ్బులిలా గర్జిస్తోందామే. ఈ హఠాత్ పరిణామానికి ఇంట్లో అందరూ నిర్ఘాంతపోయారు. అందరి మనసుల్లోనూ ఏదో భయం, జంకు. ప్రతి సంఘటనను మౌనంగా ఎదుర్కొనే ప్రతిమే వాళ్లకు తెలుసు. ఇలా అపర కాళిలా ఆమె విజృంభించటం ఎప్పుడూ చూడలేదు. జానకమ్మ బిక్క చచ్చిపోయింది. ఈ అలజడి అందరి గుండెల్లో బాంబులు పేలుస్తోంది. కాంతమ్మే చప్పున తెలివి తెచ్చుకుని తెప్పరిల్లింది. ఏమిటమ్మాయి, పెద్దదాన్ని పట్టుకుని అలా అనొచ్చా? ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆవిడనెందుకు వెళ్ళమనటం? మేమందరం ఆవిడకన్నా గొప్పగా చేశామనా? తెరుచుకున్న పెట్టెను మూసి లోపల పెడుతూ మందలింపుగా అన్నది కాంతమ్మ. ఆమె వయసుకు పెద్దదేమో కానీ మనసు, బుద్ధి పెద్దవి కావు. పోనివ్వండి ఇవ్వండి. ఏళ్ళు రాగానే సరికాదు. ప్రతిమ గొంతులో పదును కొంచెం కూడా తగ్గలేదు. అయినా మీకు బుద్ధుండక్కర్లేదా రాజామణి? ఏమేమి లేవో ఆ పిల్లకి చెప్పక్కర్లా? ఎవరైనా కొంపకొచ్చినప్పుడైనా ఇలాంటి వెధవచేష్టలు బయట పెట్టుకునేది? అవతల వాడి పరువు పోతే ఎవరికి? ఇంగితం లేకుండా పోతోంది అందరికీ రాను రాను. ఆ అమ్మాయి అన్నదంటే అన్నదు. అయినా జానకమ్మ వదిన, కన్న కూతుర్ని ఇలాగేనా సాధించేది? ఒక్కళ్ళకు కూడా బుద్ధి లేదు, దరిద్రం మూక అంటూ అందరినీ జాడించి పారేసి ప్రతిమ చేయి పట్టుకుని, రామ్మ అన్నం తిందుగాని అనునయంగా అన్నది కాంతమ్మ. ఆమె చెయ్యి విడిపించుకుంటూ, నాకు ఆకలేదు, మీరంతా తినండి అంటూ గిర్రున వెనుతిరిగిపోయింది ప్రతిమ. మీరు చేసిన పనికి ఆ పిల్లకి కడుపు నిండిపోయింది. మిమ్మల్ని అందరినీ కాదని ఆ అమ్మాయి ఏమన్నా దిగేసుకుంటుందా? ఎందుకు ఆ కడుపు మంట మీకు? ఆ పిల్ల మంచితనం మూలంగానే మనమంతా చల్లగా ఉండి నిశ్చింతగా తింటున్నాం. చూడటంలా కాపురానికి వచ్చిన తెల్లారే ఇంట్లో కొమ్ము దుమ్ము చేసే జగజ్జానల్ని అంటూ కాంతమ్మ వాళ్లను సన్నసన్నగా పెడుతున్న చివాట్లు వినిపిస్తూనే ఉన్నాయి ప్రతిమకు. రమేష్ మొదటిసారిగా ఆ రాత్రి ఇంటికి రాలేదు. పిల్లల్ని తన దగ్గరే పడుకోబెట్టుకుందామే. ఏ చిన్న శబ్దమైనా రమేష్ వచ్చాడని ఉలిక్కి పడుతోంది. జరిగింది చెప్పి అతన్ని క్షమించమని అడగాలి.
అయినా తనకి బుద్ధి లేదు. వాళ్లతో పంతాలేమిటి? తనకి ఈ ఇల్లు తనది. అతని గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తనది. దీన్ని ఇంకెవరికో అప్పగించి వాళ్ళు సరిగ్గా చేయలేదని ఎందుకు అనుకోవాలి? వాళ్ళకేం అవసరం? తనే స్వయంగా చూసుకోవాల్సింది. తను ఈ పొరపాటును రమేష్ దగ్గర ఒప్పుకుని ఇంకెప్పుడు ఇలా జరగనివ్వనని చెప్పాలి. ప్రతిమ ఆలోచనలన్నీ పరిహసిస్తూ భళ్ళును తెల్లారింది. రమేష్ రాకతో నిమిత్తం లేనట్లుగా. ఈ రోజు నుంచి మీరెవరూ వంట చెయ్యొద్దు అని చెప్పేసి స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి గ్యాస్ స్టవ్ మీద పడేసి కూరల బుట్ట చాకు అందుకొని సీరియస్గా కూరలు కోస్తోంది ప్రతిమ. నేను సాయం చేస్తానక్కయ్యా, జంకుగా అడిగింది చూడమని. అక్కర్లేదు, రోజు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి. నాకెవ్వరి సాయం అవసరం లేదు. వంకాయలు తరిగి నీళ్లలో వేస్తూ తుంచినట్లుగా అంది ప్రతిమ. పరిస్థితి ఇంత దూరం రావటంతో అందరి బింకాలు కోపాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అది ఇది అందించబోతూ కూతుర్తో మాట కలపాలని ప్రయత్నిస్తోంది జానకమ్మ. రాజామణి కూడా నువ్వెందుకమ్మా ప్రతిమ వంట ఇంట్లోకి రావటం? లే నువ్వు, మేమంతా ఏం చేస్తాం అంటూ చనువుగా ప్రతిమ చేతిలో చాకు అందుకోబోయింది. ఒక్క చూపుతో రాజామణి చెయ్యి వెనక్కి తీసుకునేలా చేసింది ప్రతిమ. ప్రతిమ వంట చేస్తుంటే అంత గిల్టీగా చూస్తున్నారు. ఛీ, పరిస్థితి ఇంత దూరం రానివ్వకుండా ఉండాల్సింది అని ఎవరికి వారే పశ్చాత్తాపడుతున్నారు. అందరికీ ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్లయింది. ముగ్గురు పెద్దవాళ్ళు ఉండటం మూలాన సంపాదించి అందరినీ పోషిస్తున్న రమేష్ భార్య అని, పిల్లల తల్లి అని ప్రతిమను వంట చేయనివ్వరు ఆ ఇంట్లో. మొదటి నుంచి అదే అలవాటుగా ఉంది. చిన్నపిల్లలందరికీ వండి వారుస్తుంటే పెద్దవాళ్ళు తామేం చెయ్యాలి? రమేష్ చూస్తే ఏమనుకుంటాడు? ఏదో ఆవేశంలో అలా ప్రవర్తించారు కానీ ఈ విషయం ఇంత ఫలితాన్నిస్తుందని, ప్రతిమ ఇంత గాయపడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. 12 దాటింది. వాలి, రమేష్ కంఠం వంట ఇంట్లోకి వినిపించింది. గబగబా అన్నం కూరలు టేబుల్ మీద సర్ది కంచం మంచినీళ్లు పెట్టింది ప్రతిమ. గబుక్కున అతను ఎదురుగా వెళ్లాలంటే ఏదోగా అనిపిస్తోంది. నిన్న మధ్యాహ్నం వెళ్ళిన మనిషి ఇదే రావటం. మౌనంగా స్నానం చేసి గదిలోకి వచ్చాడు రమేష్. ఎప్పట్లా ప్రతిమ అని పిలవకుండా అన్నింటికీ వాలినే పిలవసాగాడతను. అతని కోపాన్ని అంచనా వేయటానికి ప్రయత్నించి విఫలురాలవుతోంది ప్రతిమ. ఆ ఛాయలు ఇంకా రమేష్ ముఖం మీద నుంచి తొలగిపోలేదు. ఇన్ని సంవత్సరాలలో అతనికి ఎప్పుడూ ఇంత కోపం రావటం తను చూడలేదు. తటపటాయిస్తూ గది గుమ్మంలోకి వెళ్ళి కర్టెన్ తొలగించి ప్రతిమ బిగుసుకుపోయిన దానిలా గుడ్లప్పగించి అలాగే చూడసాగింది. కర్టెన్ ఆమె చేతివేళ్ల మధ్య నలిగిపోతోంది. అన్నం పెట్టనా అనే మాట గొంతులోనే ఆగిపోయింది. టీపాయ్ మీద హోటల్ నుంచి తెచ్చిన క్యారియర్ ఉంది. అందులో భోజనం వాలి వడ్డిస్తుంటే రమేష్ తింటున్నాడు. ఎంతగా సాధిస్తున్నాడు. ఒక పక్క అతను, ఇంకొక పక్క ఇంటిలో వాళ్ళు. 2 పదునైన కత్తుల మధ్య ఇరుక్కున్నట్లుగా ఉంది ప్రతిమకు. రమేష్ పిల్లలతో మామూలుగానే మాట్లాడుతున్నాడు. ప్రతిమను చూడగానే హఠాత్తుగా మౌనం దాలుస్తున్నాడు. కన్నెత్తి చూడడు. నోరు విప్పి తిట్టకుండా, చెయ్యెత్తి కొట్టకుండా మనిషిని మనిషి ఎంతగా హింసించగలడో ప్రతిమకు బాగా అర్థమవసాగింది. ఈ పరిస్థితి దుర్భరంగా ఉందామెకు. అలాగే వారం రోజులు ముభావంగా గడిచాయి. ప్రతిమ నలిగిపోతోంది. ఇంటిలో ఎన్ని గొడవలు వచ్చినా రమేష్ పరిష్వంగంలో అన్నీ కొట్టుకుపోయేవి. అతని లాలనలో అవన్నీ చాలా చిన్న విషయాలుగా కనపడేవి. అతనిలో ఆ ఉత్సాహం అలా నిలవటం కోసం ఇంట్లో విషయాలేవి అతని వరకు పోనిచ్చేది కాదు తను. చివరికి రమేష్ కూడా తనను శత్రువులా చూస్తున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వరుసగా వారం రోజులు. తనంతట తను కల్పించుకొని మాట్లాడదామన్నా ఒక్క అవకాశం కూడా ఇవ్వటం లేదు. అసలు మాట్లాడటం నవ్వటమే మర్చిపోయినట్లుగా ఉన్న ప్రతిమను పలకరించాలంటేనే భయపడుతున్నారు ఇంట్లో అందరూ. తిని తినక ఎప్పుడూ మంచాన్ని అంటిపెట్టుకొని కృషించినట్లుగా ఉంది ప్రతిమ. ఆమెలో శక్తినంతా ఎవరో లాగేసినట్లుగా అనిపిస్తోంది. ఎన్నో ఆలోచనలు ఆమెలో వెర్రితలలు వేస్తున్నాయి. కాసేపు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లలెలా? రమేష్ మాత్రం ఈ కోపం శాశ్వతమా? ఆ ఊపు తగ్గగానే తన కోసం పరితపించిపోడు. కొన్నాళ్ళు కనపడకుండా ఎటైనా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది తను? ఎవరున్నారు తనకి? ఇలాంటప్పుడు ఆడవాళ్ళు అలిగి పుట్టిళ్ళకి పోతారు కాబోలు. తనకు అదృష్టం కూడా లేదు. రమేష్తో తన పెళ్ళయ్యాక చాలామంది ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. కొందరు తరచుగా వస్తూ పోతూ మరీ దగ్గరయ్యారు. వాళ్లల్లో ముఖ్యంగా రోహిణి, వినిత బాగా చేరువయ్యారు. వాళ్ళెవరి దగ్గరికైనా వెళ్తే నవ్వొచ్చింది ప్రతిమకు. డాక్టర్ రమేష్ భార్య ప్రతిమగా అయితేనే వాళ్ళు తనని ఆదరించి స్నేహం చేయగలరు. అతని హోదాను అనుసరించే వాళ్ళ అభిమానాలు కూడా ఉంటాయి. రమేష్ నుంచి వేరయ్యి సాధారణ యువతి ప్రతిమగా వెళ్తే ఎంత స్నేహం ఒలకబోసిన వాళ్ళైనా ఎందుకొచ్చిన పీడరా బాబు అనుకోక మానరు. కొమ్మనన్న పువ్వుకుండే అందం విడివడి రాలిపడిన పువ్వుకి ఎక్కడిది? ప్రతిమ ఆలోచనలకి అంతులేదు.
ఆ రోజు రమేష్ బాగా పెందలాడే వచ్చాడు. కొంచెం సేపు అయ్యాక పైకి వెళ్ళింది ప్రతిమ. కిటికీ దగ్గర నిలబడి గదిలోకి తొంగి చూసింది. రమేష్, పిల్లలు డబుల్ కాట్ మీద పడుకొని ఉన్నారు. ఎర్రని చిగుళ్ళు కనబడేలా కిలకిలా నవ్వుతూ తాము ఉదయం చూసొచ్చిన సినిమాలో నవ్వొచ్చే సంఘటనలు వర్ణించి చెప్తూ కేరింతలు కొడుతున్నారు పిల్లలు. రమేష్ వాళ్ళ కబుర్లు ఆప్యాయంగా వింటూ పగలబడి నవ్వుతున్నాడు. హఠాత్తుగా తాను ఒంటరిని అనే భావం నిలువెల్లా పాకింది ప్రతిమకు. వాళ్ళదొక నవ్వుల సామ్రాజ్యం అయినట్లు, తను బలవంతంగా అందులోంచి నెట్టేసి వాళ్ళు హాయిగా నవ్వుకుంటున్నట్టు అనిపించింది ఆమెకు. అదాట్టుగా లోపలికి వచ్చిన ప్రతిమను చూడగానే రమేష్ పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. అతను దగ్గరగా వెళ్ళాలని, తన తప్పేం లేదని నచ్చ చెప్పాలని అనిపించింది ప్రతిమకు. ఇదివరకంతా అతని మీద పడి అల్లరి చేస్తూ ప్రతి విషయం నిస్సంకోచంగా చర్చించేది తను. ఇప్పుడు ఏదో వెరుపు, ఎక్కడో ఏదో అడ్డుపడుతోంది. అతనికి డైరెక్ట్గా తన మీదే కోపం వస్తే తను ఒక్క అడుగు కూడా అతని వైపు వెయ్యలేదన్న సంగతి చప్పున అర్థమైంది ఆమెకు. ఆ చనువు అతను ఇచ్చినంతసేపే. అతని మొహంలో ఏదో మాటల కందని భావం తనని గజం దూరంలో నిలబెడుతోంది. ఆడి ఆడి పిల్లలు కిందికెళ్ళిపోయారు. అంతవరకు కిటికీ దగ్గరున్న కుర్చీలో ఒంటరిగా కూర్చున్న ప్రతిమ మెల్లగా లేచి అతని వైపు 4 అడుగులు వేసి, అన్నం పెట్టనా అంది సంకోచంగా. వద్దు, తినేసొచ్చాను అన్నాడు రమేష్. లైట్ ఆర్పి మంచం మీద చివరగా పడుకుంది ప్రతిమ. ఆమె తనకెక్కడ తగులుతుందో అన్నట్లు రెండో చివర బిర్ర బిగిసినట్లుగా పడుకున్నాడు అతను. కనీసం నువ్వు అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇదే మామూలుగా ఉన్నప్పుడైతే నానా హంగామా చేసి చంటి పిల్లకు పెట్టినట్లు కలిపి నోట్లో పెట్టేవాడు, ముద్దకు 100 సార్లు బ్రతిమాలుతూ. తను భోజనం చేయకుండానే పడుకుందని అతనికి తెలుసు. మరి ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైనట్లు? మగవాళ్ళ అభిమానాలు సమయానుకూలంగా మారుతుంటాయా? అమ్మాయ్, సింగ్ గారు వచ్చారే సంతోషంగా చెప్పింది జానకమ్మ. సింగ్ రాక కూతురు గాంభీర్యాన్ని చెదరగొట్టేయగలదనే నమ్మకం ఆవిడకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎటూ కాని వేళ పడుకుందేమిటి అంటున్న సింగ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది జానకమ్మ. ప్రతిమ ముఖంలో గూడు కట్టుకున్న విషాదం, దీనంగా ఉన్న కళ్ళు, ఏదో చెప్పాలని చెప్పలేక అవస్థ పడుతూ అదురుతున్న పెదవులు. ప్రతిమ సుఖంగా లేదా? ఏమైంది ఆమెకు? రమేష్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడా? దాని ఫలితమా ఇది? ప్రతిమ, ఏమిటమ్మా ఇది? ఆమె గడ్డం పట్టి పైకెత్తుతూ ఆప్యాయంగా అడిగాడు సింగ్. అంకుల్ అంటూ అతని అరచేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది ప్రతిమ. ఎందుకు? ఏం జరిగిందమ్మా? ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు, ఖర్చులు, ఇటీవల జరిగిన సంఘటనలు వివరించి చెప్తూ, నేనెంత మంచిగా ఉన్నా అంతా నన్ను ఒక్కోసారి శత్రువులా భావిస్తారు అంకుల్. వాళ్ళ అసౌకర్యాలన్నింటికీ నన్నే బాధ్యురాల్ని చేస్తున్నారు. ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో వాళ్ళంతా వాళ్ళ మధ్యనున్న స్పర్ధల్ని మర్చిపోయి కలిసికట్టుగా నా మీద స్ట్రైక్ ప్రారంభిస్తారు. వాళ్ళ దాడిని నేనొక్కదాన్నే ఒంటరిగా ఎదుర్కోవాలి. ఈ చిత్రం చూసారా అంకుల్? చాలా సందర్భాలలో అమ్మ కూడా వాళ్లతోనే చేరిపోతూ ఉంటుంది. దానికి కారణం గతంలో ఆవిడ చేసిన పనిని తీవ్రంగా విమర్శించి కానీ, ఏదైనా కొనుక్కొస్తే వద్దని అన్ని కానీ ఉంటాను. అది మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు వాళ్లతో కలిసి నన్ను సాధిస్తుంది. ఈవిడ మహాపతిత్తులాగా మా మరిదిని అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు, ఇంత ఖర్చు చేస్తున్నావు అని సాధిస్తుంది. మీరంతా ఊరికే పడి తింటున్నారన్నట్లు మాట్లాడుతుంది. ఆ అబ్బాయిదంతే దుడుకు స్వభావం. వెంటనే ఇష్టం వచ్చినట్లు మాటలతో ఈవిడ్ని ఈడ్చి పారేస్తుంటాడు. ఆ మాటలు వింటుంటే నాకే పొడుచుకొని చావాలనిపిస్తుంది. కూతుర్నిచ్చుకున్న చోట వచ్చి ఉండటం మన సాంప్రదాయం కాదు. అయినా మనకది తప్పనిసరైంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అతని జోలి ఆమెకెందుకు? మా తోటి కోడలకు అమ్మకు కూడా పడి చావదు. వాళ్ళు ఖర్చు చేస్తున్నారు కదా, తను చేస్తానంటుంది. ఏమంటే నీకోసమే అంటుంది అంది ప్రతిమ. నువ్వు ఏ విషయమూ రమేష్కి చెప్పవనే నమ్మకమే వాళ్ళకంత బలాన్ని అందిస్తోందేమో. అన్నీ నువ్వు ఒక్కదానివే డీల్ చేయాలనుకోవటమే నువ్వు చేస్తున్న పొరపాటేమో. ఇంతమందిని ఆయనొక్కరు మాత్రం ఎదుర్కోవద్దా అంకుల్? అనవసరంగా తనకి లేనిపోని ఎగ్జైట్మెంట్ కలిగించటం, అర్ధరాత్రి అలిసిన మొహంతో ఇంటికొస్తే నేను ఏడుస్తూ ఇవన్నీ చెప్పి అతనికి పిచ్చెక్కించడం నాకు ఇష్టం ఉండదు. రమేష్ ఎంత మంచివాడు. అలాంటి వాళ్ళు 100కి1 ఉంటారా? అతను ఆమె గతాన్ని గురించి కానీ నా గురించి కానీ కనీసం తలుచుకోనైనా తలుచుకోడు. ఇప్పుడు ఇంత కోపంలో కూడా ఆ విషయాలకు సంబంధించిన మాట తూలకుండా నిగ్రహంగానే ఉన్నాడు. రమేష్ ముఖం ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడటమే నాకు కావాలి. ఆ నవ్వు అలా ఉండటం కోసమే నేను ఇంకా ఎంతైనా భరించగలను. మరి ఇంత ధైర్యం కలదానివి ఎందుకలా కుంగిపోతున్నావు? రమేష్ నాతో మాట్లాడకుండా నన్ను దూరంగా ఉంచటమే నాకు పెద్ద షాక్లా ఉంది. నేను దీన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను అంకుల్. ఈ వారం రోజుల్లోనే నా వయసు ఎంతో పెరిగినట్లు, జీవితం భారమైనట్లు అనిపిస్తుంది. రమేష్ నన్ను ఎప్పట్లా చూస్తే చాలంకుల్. నేను ఇంకేం కోరుకోను.
అంటుంటే ప్రతిమ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి. సింగ్ మనసు ఆర్ద్రమైంది. ప్రతిమ చిన్నపిల్లల ఏడుపేమిటి? నేను రమేష్తో మాట్లాడతాను. కళాధర్కి నేను రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాను. అతనికి పాటికి కొంత బాధ్యత తెలిసే ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఇదివరకటంతా అడమెంట్గా ఉండడని నా అభిప్రాయం. మీ మామగారు వాళ్ళు కూడా అక్కడ అతని దగ్గర ఇక్కడ మీ దగ్గర తిరుగుతూ ఉంటారు. అప్పుడు కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. మనుషుల విలువలు గుర్తించడం నేర్చుకుంటారు. ధైర్యం చెప్తున్నట్లుగా అన్నాడు సింగ్. మంచం మీద ఒంటరిగా పడుకున్న ప్రతిమ వైపు పరీక్షగా చూస్తూ చేతులు వెనక్కి చాపి తలుపులు మూశాడు రమేష్. ఆ చప్పుడికి కళ్ళు తెరిచి తడబాటుగా లేచి కూర్చుంది ప్రతిమ. ఆమె కళ్ళు భయంగా బేలగా చూశాయి. జాలితో ద్రవించిపోయాడతను. తను అనే వ్యాపకాలతో బయట తిరుగుతాడు. అసలు ఈ విషయమే గుర్తుండదు. ఏదో మొదటి 2-3 రోజులు తప్ప ఆ కోపం ఛాయలు తనలో లేనే లేవు. ఇంటికి రాగానే ఊరికే బింకం చూపించటమే. ప్రతిమ బ్రతిమాలుతుందని ఎదురుచూడటం, ఆమె మౌనంగా ఉండటంతో తను మళ్ళీ అలగటం. పాపం ప్రతిమ 24 గంటలు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటోంది కాబోలు. ప్రతిమ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అంతవరకు అదిమి ఉంచిన అనేక భావాలు వెల్లువలా పొంగాయి ఆమెలో. అవిరామంగా వర్షించే కళ్ళతో ఆర్తిగా తన్ని హత్తుకుపోయింది. వారం రోజుల బాకీ ఈ ఒక్క రాత్రిలో తీర్చేయాలి. ముందు నేను మాట్లాడించాను కాబట్టి ముందుగా నువ్వే ఛీ అంటూ అతని మెడవంపులో ముఖం దాచుకుంది ప్రతిమ. ఇంతకుముందు తాను అనుభవించిన వ్యధతాలకు ఛాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి. అతను ఆమెకు కొత్తగా ఇంకా దగ్గరగా అనిపిస్తున్నాడు. ఈ అద్భుతమైన అనుభవం కోసం నీతో మళ్ళీ పోట్లాడాలనిపిస్తోంది అంటున్నాడతను. తేలికైన మనసుతో ఆ మాటలు ఆసక్తిగా వింటోంది ప్రతిమ. సింగ్ చూపించిన ఉద్యోగంలో కిక్కురుమనకుండా చేరాడు కళాధర్. సంపాదన లేదనే చులకన భార్య వైపు నుండి వచ్చేసరికి భరించలేకపోతున్నాడతను. అన్నను అడగటానికి అభిమానం అడ్డొస్తోంది. చూడమని ఏదో ఒకటి క్యాజువల్గా అడిగినట్లు అడిగి, ఓహ్ మళ్ళీ మీరు దీన్ని కొనడానికి డబ్బులు మీ వదిలిని అడిగి తేవాలేమో కదూ, వద్దు అనేది వెటకారంగా. మొదటి నెల జీతం తీసుకొని ఇంటికి వచ్చాడు కళాధర్. అతనిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, రిలీఫ్ కనపడుతున్నాయి. వదినా, ఇది నా మొదటి జీతం అంటూ ప్రతిమ చేతుల్లో డబ్బు పెట్టాడు కళాధర్. ఇదేమిటి? నాకెందుకు? మీ అమ్మగారికో నాన్నగారికో లేకపోతే మీ ఆవిడకో ఇవ్వు అంటూ కంగారుగా ఆ డబ్బు తిరిగి ఇచ్చేయబోయింది ప్రతిమ. నువ్వే ఇవ్వు అమ్మకి. నాకెందుకు? మీ మామగారికి ఇవ్వు అంది కాంతమ్మ. వాడికే ఇచ్చేయి, నాకొద్దు అన్నాడాయన. ఇలా అందరిలోనూ తిరిగి చివరికి అతని జీతం అతని చేతిలోకి వెళ్ళింది. ఆ సంగతి ముందే ఊహించిన వాడిలా నవ్వాడతను. చూడామణిని బజారుకు తీసుకెళ్లి కావాల్సిన సామాన్లు కొన్నది ప్రతిమ. వాళ్లతో పాటు రాజామణి కూడా వెళ్ళి అక్కడ ఉండటానికి నిర్ణయమైంది. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇంట్లో గొడవలు సమస్యలు సగం తగ్గినట్లయ్యాయి. కాంతమ్మ ఏ విషయమూ కల్పించుకోలేదు గనక, ఇంకా తనకు పోటీ లేదు గనక జానకమ్మ కూడా చాలా వరకు జోరు తగ్గించేసుకుంది. తలుపులన్నీ సరిగ్గా తాళాలు వేశారో లేదో ఓ మాట చూసుకుని డాబా మీదకెళ్ళింది ప్రతిమ. గదిలో వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆర్పేసి 0 బల్బు స్విచ్ నొక్కి శబ్దానికి తల తిప్పకుండానే ప్రతిమ అన్నాడు రమేష్ తగ్గుస్వరంతో. ఏమిటి అంది ప్రతిమ. అతని తల ఆమె గుండెల మీద ఉంది. అక్కడి నుంచి కాస్త జరుగుతూ వచ్చి ఆమె గడ్డం దగ్గర ఆగింది. అతను తలంటుకున్న తలలోంచి షాంపూ వాసనలు గుప్పుమన్నాయి. మెత్తగా తేలికగా ఉన్న ఆ జుట్టును ఆమె ముక్కు దగ్గర చక్కెలిగింతలు పెడుతోంది. మాట్లాడండి అంది ప్రతిమ. ఏమని? నా ఫ్రెండు అతని భార్య హనీమూన్ వెళ్ళారు. ఇప్పుడెందుకు వాళ్లగోలా? ప్రతిమ, నీకేం అనిపించటం లేదు? నాకేమనిపిస్తుంది మధ్యన? పెళ్లి చేసుకున్న వాళ్ళు తమ భార్యల్ని అలా సరదాగా తిప్పి సంతోషపెట్టాలనుకుంటారు. కానీ నేనేం చేశాను? పెళ్ళైన తెల్లారే నేను తీసుకొచ్చి ఇంట్లో పడేశాను. ఈ ఇంట్లో కాదు, ఇంత క్రితం అద్దెకున్న ఇంట్లో. కరెక్ట్ చేస్తూ నవ్వింది ప్రతిమ. నవ్వెలా వస్తుంది ప్రతిమ నీకు? ఏకాంతంగా ఒక్కటంటే ఒక్కరోజైనా మనిద్దరం కలిసి గడిపామా? ఎప్పుడు 10 మంది మధ్య చిరాకులు పరాకులతోనే గడుస్తోంది. అర్ధరాత్రి ఇంటికి చేరేసరికి ఒక్కోసారి నీ ముఖంలో వేదన ప్రతిఫలిస్తూ ఉంటుంది. కారణం తెలుసుకోవాలనిపించినా అప్పటికే బాగా అలసిపోయిన మనసు శరీరం ఆ మాత్రం శ్రమను కూడా ఓర్చుకోలేమని ఎదురు తిరుగుతాయి. ఏమైనా ఉంటే ప్రతిమ చెప్పదు, ఎందుకు దాచుకుంటుంది అని నన్ను నేనే మభ్యపెట్టుకుంటాను. నీకు కోపంగా లేదు, అసంతృప్తిగా లేదు? నేను నీకేమిచ్చాను ప్రతిమ? బాధలు వ్యధలు తప్ప భారంగా అన్నాడు రమేష్. ఏమైంది మీకు ఈరోజు? నాకు అసలు అలాంటి ఆలోచనలే రావు. మీ మీద కోపమా? నా చరిత్ర తెలిసి నువ్వు చరిత్ర అంటూ నన్ను అందలమెక్కించాలని చూడకు. నేను త్యాగం చేయటం ఏమిటి? నాన్సెన్స్. ఇందులో నా స్వార్థం లేదనుకున్నావా? నాది ఉమ్మడి కుటుంబం. విభిన్న భావాలు భిన్న సంఘర్షణలు గల ఈ కుటుంబంలో సహజంగా ఇమిడిపోగల ఓర్పుగల అమ్మాయి నా భార్యగా రావాలనుకున్నాను. అది నీలో పుష్కలంగా ఉందనే నమ్మకం కలిగి నిన్ను చేసుకున్నాను. అందుకే ఇలా ప్రశాంతంగా
ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇలా ఏదేదో చెప్తూనే నిద్రలోకి జారుకున్నాడు. తన గుండెల మీదున్న అతని ముఖాన్ని జాగ్రత్తగా తలగడ మీదకి జడిపి అంటి అంటనట్లు అతని నుదురు మీద పెదవులానించింది ప్రతిమ. ఆమె మనసు సంతోషంగా, దూది కన్నా తేలికగా, మనోహరమైన సంగీతం వింటున్నట్లుగా, చల్లని పిల్ల తెమ్మరలు వీస్తున్నట్లుగా ఉంది. కళాధర్ చూడమని వెళ్ళిపోవడంతో జానకమ్మకు ప్రత్యర్థులెవరూ లేరు కనుక ఆమె ఏ గొడవలు పెట్టుకోకుండా సరిగానే ఉంటోంది. కాంతమ్మ వైపు నుంచి ఎప్పుడూ ఘర్షణ ఉండదు. మామగారు అంటూ అటు ఇటు తిరుగుతుంటారు. ఎప్పుడూ ఎరగనంత సంతోషంగా ఉంది ప్రతిమకు. జీవితంలో అనేక కష్టాలు, తద్వారా సంక్రమించిన వ్యధలు, కన్నీళ్లు ఉంటూ హఠాత్తుగా అవి తొలగిపోతే మనిషి విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ అనుభూతి వర్ణించలేనంత అపురూపమైనది. నష్టమనేదే లేకుండా జీవితాన్ని గడిపితే కొన్నాళ్ళకి ఆ సుఖం రొటీన్గా మారి ముఖం మొత్తి ఆ సుఖంలో కూడా తనకేవో కష్టాలున్నాయని భ్రమిస్తూ వాటి కోసమే వలవేసి గాలిస్తూ ఉంటాడు మనిషి. కష్టాలు అనుభవిస్తూ ఆ వెనకనే వచ్చే సుఖంలో వాటిని మర్చిపోయి ఆనందాన్ని అనుభవించడంలోనే థ్రిల్ ఉంటుందనే సత్యం ఎంతమందికి తెలుసు? విషాద ఆనందాల సమ్మేళనంతో కూడిన ఈ జీవన సంగీతంలో సంసారం ఒక నవరాగ మాలిక. సంసారం సాగరం దుఃఖం అంటూనే ఆ సాగర దుఃఖాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటారు స్త్రీ పురుషులు. ఇదే సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుని లీలా విలాసం అనుకుంటూ నది సాగరంలో ఒదిగినట్లుగా రమేష్ గుండెల్లో తలదూర్చుకుంది ప్రతిమ. సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.